ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతం. అదే చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ అమ్మ వచ్చింది మందిరానికి తెలుసా? మాతో పాటు కారులో వెంకటేశ్వర గుడికి పోయింది, కొత్త కారు. ఏం చేయాలి ఇక్కడ అడిగా. మీ మందిరంలో దీపం పెట్టినది కదా సార్, వెంకటేశ్వర గుడిలో దీపం పెట్టడానికి వచ్చాను. ఎవరు చెప్పాడు నీకు దీపం పెట్టద్దని? దీపం తెచ్చుకొని దీపం చూపించుకోవచ్చు కదా ఇక్కడ, నాకు తెలుస్తా అంటాను. అదే మందిరం అక్కడ పెట్టానండి, ఈ మందిరంలో దీపాలు వెలిగించడానికి లేదు అని చెప్పి. నేను వెలిగించడానికి ఇక్కడ వెలిగించొద్దని ఆఫ్ చేశాను. ఎందుకు అనుకుంటుందట? వాళ్ళు ఇంకా అక్కడ భయం చేయరు కాబట్టి, క్లాసులు ఉండవు కాబట్టి వచ్చిన వాళ్ళతో వాళ్ళు గోవింద సహస్రనామాలు ఏవో చేస్తుంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ మందిరంలో వచ్చిన వాళ్ళకి ఎందుకు చేయాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా ఇవన్నీ కూడా తెలుసుకోవడం. ఇది ఒక స్కూల్ లాగా టైంకి రావడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మిగులుతుంది. ఇవన్నీ చేసి ఏమవుతుంది మనకి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? జీవితంలో రెండు పనులు. ఒక పని మీకు ఎవరు చెప్పక్కర్లా, మాకు డబ్బులు కావాలా, మాకు తిండి కావాలా, మాకు గుడ్డలు కావాలా, దీని నుంచి ఏం చెప్పక్కర్లా, మనం వెతుక్కుంటూ ఉంటాం. ఈ గుడ్డలు చినిగిపోతే తెచ్చుకుంటారా లేదా కొత్త గుడ్డలు? అది చెప్పాలా? వెనకాలంతా చినిగిపోయింది, మీరే చూసుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో మనం ఇది మనకు అలవాటైంది. ఈ విషయాలు అద్దంలో మొహం చూసుకోవడం. నువ్వు బయటకు పోయి కూర్చోవాలి, నేను పాడుకోవాలని కింద కూర్చో, పార్కింగ్ ప్లేస్లో కూర్చొని పాడుకోవాలి. డిస్టర్బెన్స్ అయింది ఇక్కడ. ఇక చదివే క్లాసులేండి, క్లాసులు వచ్చాయి. భజన జరుగుతుంటే క్లాస్ జరుగుతుంటే భజన అంటే అదే చెప్పుకుంటారు. సో వాట్ డిడ్ ఐ సే? ఏం చదువుతున్నావు? సో ఇది కూడా జరిగిపోతే వాళ్ళు వచ్చారు పొద్దున, ఇద్దరు వర్కర్స్, మూట కూలీలు అంటారు. అంటే వాళ్ళు 3 అంతస్తులు 4 అంతస్తులు ఇసుక బస్తాలు కంకర మోస్తారు. అంతస్తులు 1000 రూపాయలు చొప్పున. 5 అంతస్తులు అయితే ఒక ట్రాక్టర్ లోడు 5 అంతస్తులు తీసుకెళ్ళడానికి వాళ్ళు 5,000 రూపాయలు తీసుకుంటారు. కష్టం కదా. మెటల్
ఇసుక బస్తాలు మెట్లెక్కి 5 అంతస్తుల పైకి తీసుకెళ్ళి అక్కడ ప్లాస్టర్. నేను వాడు వచ్చారు పొద్దున, మేము భోజనం చేయొచ్చు అన్నాడు. మాకు ఈరోజు ఏం పని దొరకలేదు, మాకే ఆదాయం లేదు. ఇంతకుముందు ఇక్కడ ఇసుక కంకర మోసేవాళ్ళు, ఇటుకలు కూడా 2000 ఇటుకలకి 5000, ఒక ట్రాక్టర్ ఇసుకకి 5000, ఒక ట్రాక్టర్ కంకరకి 5000. ఎంతమంది ఉంటారు 5000? ఒక్కడే కాదు కదా, అంటే 5 మంది 6 మంది ఒకటి నింపుతూ ఉండాలి బస్తాల్లో, ఒకటి పట్టుకోవాలి బస్తా, పోస్తూ ఉంటాడు. ఒకడు కొంత దాకా వెళ్ళి అక్కడ వాడికి అందించి, ఒకడు కొంత దాకా వెళ్ళి అలసిపోకుండా కొద్దిసేపు పని చేసి వాడికి ఇచ్చేసి వస్తుంది. వెలుగు నడుచుకుంటున్నాం. సో మాకు మనం ఎవరైనా భోజనం పెట్టమని అడిగితే వీలైనంత వరకు మనం సోమరిపోతులాగా ఉండి వాడు ఎవడు పోతాడు కింద వాడికి భోజనాలు పెట్టి వాడు వెళ్ళిపోమనొచ్చు. కానీ భోజనం ఉంది, అది ఎవరైనా తింటే మంచిది. అది మన సోమరితనం వల్ల అక్కడి నుంచి లేదా వాళ్ళని అవమానం చేసి దున్నపోతులో ఉండే పని చేసి సంపాదించుకోవడానికి ఇల్లు లేదా ఇంట్లో వండుకుంది అట్లా అనొచ్చు. ఎవరైనా నోరు తెరిచి అన్నం పెట్టండి అంటే వెంటనే వాళ్ళని డబ్బులు అడగటలా, డబ్బులు అడిగితే మనం ఇచ్చేది ఏం లేదు. డబ్బులు అంతే కదా, వినపడుతుందా లేదా? ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను? అదే కూర్చుని ఏమింటున్నట్ట, రాత్రి కూర్చుంటే వినాలి కదా, అర్థం కాకపోతే అడగాల, దగ్గరికి వచ్చి కూర్చుని. కాబట్టి ఎవరిని భోజనం అడిగితే మనం వీలైనంత వరకు లేదు కాదు అనకూడదు. అంటే ఎప్పుడైనా అంత అయిపోయిన తర్వాత వాడు రాత్రి 11 గంటలకు వస్తాడు, మనం వండే ఏర్పాటు లేదు, ఈ టైంలో చేతులు జోడించి ఈ టైంలో వీలు కాదే. బట్ మొత్తానికి ఎవరైనా భోజనం అడిగినప్పుడు వీలైనంత వరకు వాడికి భోజనం పెట్టాలి అన్నది, ఏదో సాంబారు అన్నం. ఇక్కడ ఇది ఎవరికి చెప్పక్కర్లా, 2 పనులు మనిషి. మనం గుడ్డలు కావాలా, డబ్బులు కావాలా, తిండి కావాలా, మనకి ఉండడానికి రూమ్ కావాలా. కానీ మనం ఆలోచించినటువంటిది బతికేం చేయాల. ఇంకో 2 పిల్లకాయలు కానీ వాళ్ళని మళ్ళీ అజ్ఞానంలో వదిలిపెట్టి వాళ్ళంతా బాధలు పడుతుంటే, దుఃఖాలు అనుభవిస్తుంటే, అట్లా పిల్లకాయల కారణంలో అర్థమైంది. అంటే ఏం నేర్చుకోవాలి మరి కదా. మామూలుగా అందరూ మనకి తెలిసింది అది, మన అమ్మ నాన్న మనకి పెళ్లి చేసి పంపించారు, మనం కూడా పిల్లకాయలు కానీ వీడికి ఎట్ట పెళ్లి చేయాలో వీడిని ఎట్ట చదివించాలా. ఎవడు కూడా తలకాయ ఉపయోగించరు. పిల్లల్ని ఎందుకు కనాల? వై డూ యూ వాంట్ చిల్డ్రన్? మీరెందుకు బతకాలో తెలిస్తే మీ పిల్లలు కూడా ఇస్కాన్లో అంత ఎంకరేజ్ చేస్తారు, అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి. దాని అర్థం నీకు భక్తి వదిలిపారేమోనా అని. భక్తి వదిలేదు, భక్తులు ఎప్పాళ్ళ అది మీరు సంసారంలో జనాలు పెళ్ళి ఎందుకు చేసుకోమంటారు ఇస్కాన్లో? ప్రభుపాద ఆయన పెళ్ళిళ్ళు చేశాడు అందరికీ, సన్యాసి అయ్యిండు కూడా
కూర్చోబెట్టి ఆడపిల్లకాయలకి మగపిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేసి ఏమి ఆయన ఏ ఉద్దేశం లేదు ఆయన నేర్పించేది చేస్తుంది మరి ఆయన ఈ పెళ్ళిళ్ళేంది అంటే ఆయనకు పెద్ద ఆలోచన ఉంది. మనం ముసలాళ్ళు అయిపోయినాం, ఈయన మందిరాలు కట్టాం, ఈ మందిరాన్ని ఎవడు నడుపుతాడు అని బయట వాళ్ళకి ఇంట్రెస్ట్లే. మనం ముసలాళ్ళు అయిపోయి మన వల్ల అయ్యే పని కాదు. మన పిల్లకాయలు ఎవరినంటే వాడికి ఏమి నేర్పించి ఎవడి బిజినెస్ వాడిది కాబట్టి ఇస్కాన్లో పెళ్లి చేసుకోండి పిల్లకాయలు కానండి. దాని ఉద్దేశం మీరు భక్తుల్ని తయారు చేసి ఈ సంస్థ ఆగకుండా ఉండడానికి. వింటారు ఎంతమంది పిల్లకాయలు నీకు వాడికి భక్తి అంటే ఏందో అర్థమైతే తెలిస్తే వాళ్ళ పిల్లకాయలకి చెప్పాలా భక్తి చేయండి మీరు నేర్చుకోండి. బజార్లో దున్నపోతులా తిరుగుతుంటే లాభమైంది అంటే భక్తి లేకపోతే దున్నపోతులా తిరుగుతుండే ఎక్కడ సంపాదించుకోవడం తినడం తిరుగుతాం వేరే పని అయినా. మనం మైండ్ని దేవుడి వైపు తిప్పుకోవాలా అది పెద్ద పని. అది మైండ్ని భగవంతుడి వైపుకి చనిపోయే లోపల మైండ్ మన మనస్సుని దేవుడి వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకోకపోతే ప్రమాదం. చనిపోయే లోపల మైండ్ దేవుడి వైపుకి తిరగకపోతే ఏందేందో పనులు ఎత్తుకుని ఏందేందో బిజీ అయిపోతే. కానీ అందుకే ప్రభుపాద నువ్వు దుకాణం పెట్టాలన్నా ప్రసాదాల మీద దుకాణం పెట్టుకో, సామాన్లన్నా కృష్ణుడి సామాన్లము ఫంక్షన్ హాల్ పెడితే గెస్ట్ హౌస్లు కడితే ఏదైనా చేయొచ్చు. కానీ దాని ఉద్దేశం ఎలా మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలి, దర్శించుకోవాలి. కాబట్టి పిల్లకాయలు ఎందుకు అనాలా? మనం పోయిన తర్వాత ఈ ప్రచారం ఎవరు చేస్తారు ఆ ఉద్దేశంతో. మరి పిల్లలకి అందిన తర్వాత వాళ్ళని ఆ విధంగా భక్తులుగా మారుస్తున్నాం అయింది. అబ్బాయికి ఎప్పుడైనా చెప్పి చూసారా నాయన జపం చేసుకొని? ఈ పిల్లకాయలు ఇప్పుడు జపం చేయండి అని చెప్పారా? ఎప్పుడేం కనపడరా ఇక్కడ? చదువులు తలకెక్కాలంటే కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి కదా. మీరున్నప్పుడు చదువులు అంటారు, మీరు పోయిన తర్వాత వాట్సాప్లు చూసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి. మీరు అక్కడ ఉన్నంత వరకు చదువులు అంటారు. మీరు ఇంట్లో బయటకు వెళ్ళగానే ఎవరికి వాళ్ళు వాట్సాప్లు తీసుకొని వీడియోలు చూసుకుంటాం. వాళ్ళు చేసేది అక్కడ చదువు కావాల్సిన వాడికి భక్తి లేకపోతే నేను చదివింది ఎట్టా గుర్తుంటుంది. భగవంతుడి దయ లేకపోతే నేను ఎట్లా పరీక్షలు పాస్ అవుతాను? అన్నీ నువ్వు చేసేటైతే ఎందుకు నువ్వు పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్ తెచ్చుకోలేకపోయావు? దేవుడి దయ లేదు కాబట్టి. అంతేనా? దేవుడి దయ అంటే కావాలి కాలేజీకి పోయేవాడు ఐఐటికి పోతాడు. దేవుడి దయ అంటే ఆయన దయ కదా. మన కర్మలు బాగాలేదు అది మనం మామూలు కాలేజీలో చదువుకున్నాం. మన భగవంతుడి దయ ఉంటే మన కర్మలు బాగుంటే పెద్ద పెద్ద కాలేజీలు వాళ్ళే వస్తారు ఉద్యోగం వేయడానికి. క్యాంపస్ సెలక్షన్ క్యాంపస్లోనే మిమ్మల్ని మీకు ఈ ఉద్యోగం వచ్చి చేరండి. ఇలా కాలేజీ పేరు ఉంది కాబట్టి ఈ రకంగా అడుగడుగునా మనకి భగవంతుడి యొక్క అవసరం ఉంది. తిన్నది ఎట్లా అరుగుతుందో మనకి తెలియదు, తినడం వరకు మనకి తెలుసు. ఆ తిన్నదంతా కడుపులోకి పోయి ఏమవుతుంది, ఎలా అది రక్తంగా మారుతుంది, ఎలా మనకి శక్తి కలుగుతుంది తిన్నది.
లేకపోతే ఎంత తిన్నా కూడా ఇట్లా నీరసంగా ఉంటే లాభమైంది తినడం జరుగుతుంది, వంట పట్టలేదు. కాబట్టి రెండో పని మనం ఏదో భగవద్గీత శ్లోకాలు చదవడే కాకుండా మనం రోజు భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉంటాం. ఇక తలకాయ పని చేస్తూ ఉంటే ఏంది వీటి అర్థమైంది, మనం రోజు ఈ శ్లోకాలు చదువుతున్నాం. అపరం భవతో జన్మ పరం జన్మ అవ్యవస్థత కథామే తంద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తానం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నాకు అన్నీ తెలుసు, నీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం నీ వల్ల కాదంటున్నాడు. అర్జునుడు అడిగాడు, అర్జునుడు కృష్ణుడు వయస్సులో ఎన్నేళ్ళ తేడా ఉంది? శ్యామలమ్మ, అర్జునుడికి కృష్ణుడికి వయసులో ఎంత తేడా ఉంది? ఎవరు పెద్ద? కృష్ణుడు పెద్ద. ఎంత పెద్ద? సంవత్సరం పెద్ద, అంతే వాళ్ళిద్దరికి మధ్య. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, నేను ఈ జ్ఞానాన్ని, మనం చదివే 4వ అధ్యాయం, శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే బ్రవిత్. ఏం చెబుతున్నాడు? ఏ అర్జున్, శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు చెబుతున్నాడు. అక్కడ మామూలుగా కృష్ణ ఉవాచ అనొచ్చు. ధృతరాష్ట్రం మాట్లాడితే ధృతరాష్ట్ర ఉవాచ, సంజయుడు మాట్లాడితే సంజయ ఉవాచ, అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ, మరి కృష్ణుడు మాట్లాడితే కృష్ణ ఉవాచ. ఎందుకంటలా శ్రీ భగవాను వాచ అంటే సావధాన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. దీన్ని తమాషాగా తీసుకోమాకండి. భగవంతుడు చదువుతున్నాడంటే ఈ మాత్రం నువ్వు నేర్చుకో. ఓ అని చదువుతూ ఉంటారు. ఇంజనీర్ అవ్వడానికి ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు? గాడిదలాగా ముసలి పుస్తకాలు, ఈయన పుస్తకాలు భుజాన్ని పెట్టుకుని తిరుగుంటారు. అంత చేతిలో మొయ్యలేక గోడలు దారుతాయని గాడిద బరువులు, గాడిదకి వెనకాల వేస్తారు కదా పుస్తకాలు అన్నీ మోసి పుస్తకాలని చదివాం. భగవంతుడు కేవలం ఒక భగవద్గీత ఇచ్చాడు, అది నేర్చుకోవడానికి ఏం రోగం? అన్ని పుస్తకాలు చదివాం, కానీ మనం అయోమయం పోలా. అన్ని పుస్తకాలు చదివాం, మన భయాలేం పోలా. అన్ని పుస్తకాలు చదివాం, ఎలా బాగుపడాలో తెలియలేదు. ఒక భగవద్గీత అయితే అన్నీ వస్తాయి. మనకు మందిరంలో ప్రాబ్లం ఏంది? మనుషులు తక్కువ. అంటే మందిరంలో మనుషులు తక్కువ ఉన్నారు, అది ప్రాబ్లం. మందిరంలో అకామిడేషన్ ఉంది, తినడానికి ఏర్పాటు ఉంది, కానీ ఎవరు వండుతారు, ఎవరు శుభ్రం చేస్తారు? మనుషులు కావాలి. అంటే ఏంది? దేవుడి దగ్గరికి వస్తే జనాలంతా ఎక్కడ ఉంటాము, ఎక్కడ తింటాము, దానికి వాళ్ళ ఆలోచనలు 24 గంటలు. భక్తులకి ఎక్కడ ఉంటాం, ఎక్కడ తింటాం, ఏ ఆలోచన లేవు. సాలుడు. నేను మనం భగవంతుడి దగ్గరికి వచ్చి జగన్నాథుడి దగ్గరికి ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడ ఉంటాం, ఎక్కడ తింటాం అని. మన ప్రాబ్లం వచ్చి వేరేది. ప్రచారం ముందుకు తీసుకుపోవాలా. ఈయన కళలు కంటున్నాడు, నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద కళలు చదువుతూ ఉంటాడు. ఏంటంటే ఏం చదువుతున్నాము? నిన్న వచ్చి ఏమన్నా ఉద్యోగం తెచ్చుకుని మాట్లాడు, నేను పిచ్చి కబుర్లు వచ్చి నా టైం ఎందుకు పాటు చేస్తాను, నేను ఇట్లా సంపాదించి అట్లా ఏం చేస్తాను, ఏం చేస్తా అని చెబుతున్నావు, ఏం చేస్తా అని చెబుతున్నావు.
ఏం చేస్తావు? ఉద్యోగం తెచ్చుకోవాలేదో అంటున్నాడు. ఉద్యోగం తెచ్చుకోవాలా? పాయింట్ వచ్చి కృష్ణుడి దగ్గరికి వస్తే ఈ సంసారపు అవసరాలకు ఆ సమస్య వెంటనే సమాధానం అయిపోతుంది. తర్వాత మనం చేస్తే అసలు సమస్య, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఈ పాడు సంసారానికి ఎందుకు వచ్చాం, ఇక్కడికి పనులకి తెరిపి ఉండదు, పని 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 పని. కానీ ఎన్ని పనులు చేసినా కూడా మనకు సుఖం ఉండదు, దేనికి పనులన్నీ చేస్తున్నట్టు. కాబట్టి భగవంతుడు చెప్పినట్టుగా బతకడం కోసం పనులు చేయడంలో తప్పులే. కానీ భగవంతుడు ఏమంటాడు, ప్రతి మనిషి పనులు చేసి ఆయన భగవన్నామం జపం చేయడం కూడా ఒక పని. అది రోజు కూర్చొని భగవన్నామం జపం చేయాలి. దానికోసం మానవ జన్మ. మన మనస్సు ఈ మృత్యు సంసారం నుంచి మన మనసు బయటకు వచ్చేదాకా వదిలిపెట్టి చస్తామని తెలుసు, ఆయన కూడా మన మనసు సంసారం నుంచి బయటికి పోవట్లే, సుఖం దొరకదని తెలుసు, ఆయన కూడా సంసారం వదిలిపెట్టలేదు, చావాలని తెలుసు, ముసలితనం మీద పడుతుందని తెలుసు. ఆయన మనసు అంటే అంత మనసు పుచ్చిపోయింది కదా, అది ఏమర్థం కావట్లే మనకి. అంటే రోజు భజన మానవ జన్మ ఎందుకంటే ప్రశాంతంగా ఉండి తిని కూర్చుని భజన చేస్తూ ఇతరులకి చెప్పడం. ఇస్కాన్లో మనం చేయాలా, ఇతరులకి చెప్పాలి. మీరు వచ్చిన మన పని ఏంది ఇక్కడ, నెమ్మది వదిలిపెట్టడానికి వెంకటేశ్వరం గుడి పోయా. ఎందుకు జనాలు వాళ్ళ పద్ధతిలో వస్తున్నారు పోతున్నారు, ఎవరు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు అక్కడ. ఏం చేయాలి, అట్లా మందిరానికి ఎన్ని రోజులు పోయినా కూడా నీ బతుకేం మారుతుంది. అక్కడ ఉండేవాళ్ళకి తెలియకపోతే జపం చేయాలని నీకట్ట చెబుతాడు, జ్ఞానం ఉన్నవాడు చెబుతాడు. ఏదో వాళ్ళు అదొక వృత్తిలాగా, మనం పూజలు చేసుకుంటే మనకి నెలకు ఒక 25,000 ఇస్తారు జీతాలకి. వాళ్ళంతా అక్కడ జీతం కోసం పనిచేస్తున్నారు. అదొక ట్రస్టు, ఆ మందిరం కట్టారు. దానికి మామూలు భక్తి అంటే సేవ చేసుకోవాలి. మీరంతా అందుకే మిమ్మల్ని సేవలో పెట్టింది. మీకు సేవ చేయాలని లేదు, మేము కంపల్సరీ చేస్తాం. మీరు మందిరంలో కొద్దిగా సేవ చేయండి. చేస్తూ ఉంటే మీకు తెలిసి వస్తుంది జీవితంలో. మనం పెద్దానికి డబ్బులు కావాలా. నేను అడిగా, మీ అమ్మ కోసం ఏమైనా పని చేస్తే డబ్బులు అడుగుతాయింది, మీ అమ్మ కోసం ఏదో పని చేస్తావు, నీకోసం ఎంత పని చేసి పెట్టా డబ్బులు అంటావేంది అంటే, ఎందుకనో మీ అమ్మకి నాన్నకి ఏమైనా పని చేస్తే డబ్బులు ఏంటి అని అడుగు. మరి దేవుడి దగ్గర పని చేస్తే డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అంటే. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చింది భగవంతుడికి సేవ చేసుకోవడం. ఇక్కడ మనం సొంత ఇల్లు ఏం కట్టుకోకర్లా. సొంత ఇల్లు అంటే ఏముండదు కూడా. అది ఒక మన ఈ సావనీరులో ఒక స్టోరీ. దానిలో ఏంది, మనం ఈ 24 ప్రింట్ చేసే సావనీరులో అది కూడా ఒక స్టోరీ. ఆ స్టోరీ అని ఒక ఆయన ముసలాయన బ్యాంకు పోయినాడు. బ్యాంకు పోయి నిలబడి అటు చూస్తున్నాడు. ఎట్లా అంటాడు,
నన్ను అడిగితే ఏంది పెద్ద ఆయన పాపం ఆయన పెన్ లేదా ఆయనకైనా కావాలా అంటే మనం కొద్దిగా అవేర్నెస్ ఉంటే కుర్రాడు చూశాడు ఈ పెద్ద ఆయన అటు చూస్తున్నాడు అంటే అడుగుతాడు మందిలో అయితే అడుగుతున్నాడు అటు ఇటు చూస్తాడు ఏం కావాలి మీకు కదా ఏం కావాలి అట్లా అడిగితే ఆయన చెప్పాడు నా చేతులు వణుకుతున్నాయి నాకు ఎవరైనా ఈ రిక్విజిషన్ ఫామ్ అది ఫిల్ చేసి నాకు కావాల్సిన డబ్బులు తీసుకోవాలా అంటే ఆయన ఫామ్ రాసి ఆయన తరఫున ఆయన పక్కన నిలబెట్టుకుని ఎంత కావాలో ఇచ్చే డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవటంలా మళ్ళీ అక్కడే నిలబడి ఉన్నాడు. అది మళ్ళీ ఏదో డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు, అవి డబ్బులు తీసి ఇచ్చాము అవి పోవచ్చు కదా అంటే అన్నాడు మా ఇల్లు పలానా చోట నేను కొద్దిగా ఆటో అనేది పిలిస్తే డబ్బులు ఆటో పిలవాలి కదా, ఆటో పిలిచి ఆటో ఎక్కిస్తే ఇంటికి పోతాను. ఎక్కడికి పోవాలి మీరు, ఎక్కడికి పోవాలంటే చెప్పాడు ఫలానా ఇటు అటే పోవాలి. నేను కూడా కూర్చోండి నా స్కూటర్ మీద కూర్చోండి, నా కారులో కూర్చోండి, మిమ్మల్ని వదిలిపెడతాను. వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఈయన ఆయన పెళ్ళాం ఇద్దరు ముసలాళ్ళు, భార్య కూడా ముసలి. ఆయన ఏమన్నాడు మనం నేను ఇంకా మామూలు మందిరం దేవుడిది అంటాం, మందిరం దేవుడి మందిరం. ఆయన ఏమన్నాడు భార్యతో ఇంకా నేను దేవుడి ఇంటికి వచ్చేసిన, దేవుడి లేదు ఇక్కడ, దేవుడి ఇంటికి వచ్చేసిన అంటే దేవుడి ఇల్లు ఏంటి సార్, మామూలుగా అందరూ ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఆ గదిలో దేవుడిని పెట్టా అంటాం. అంటే మనం మామూలుగా ఇలాంటి వాళ్ళంతా ఇది మా ఇల్లు, ఇది దేవుడి గది అంట. ఆయన ఏమంటాడు ఇది దేవుడి ఇల్లు, ఇది మా గది, ఈ గదిలో మేము ఉంటున్నాం, ఇది దేవుడి ఇల్లు. ఎందుకంటే మనం చనిపోయేప్పుడు ఆ ఇల్లు ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. మన ఇల్లు ఎట్ అవుతుంది, మన ఇల్లు అయితే మనం పట్టుకుపోవచ్చు. ఈ బ్యాగ్ ఉంది, మీ బ్యాగ్ అయితే ఇక్కడి నుంచి పట్టుకుపోతారు, మీ బ్యాగ్ అయితే దీన్ని ఇక్కడ వదిలిపెట్టిపోవాలి. అదే మీరు పట్టుకుపోతాను పట్టుకుంటాం, ఏం బ్యాగ్ పట్టుకెళ్తున్నాను అంటే ఇల్లు ఇక్కడ వదిలి అంటే వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇది దేవుడి ఇల్లు, మాట్లాడడం అంటే అలవాటు. దేవుడి ఇంట్లో మనం ఉంటున్నాం, దేవుడి ఇంట్లో మనం ఉంటున్నాం, దేవుడి ఇంట్లో మనం ఉంటున్నాం. తర్వాత చనిపోయిన తర్వాత మనం దేవుడి ఈ ఇల్లు వదిలిపెట్టి మనం ఆయన సొంత ఇంటికి దేవుడు ఉంటున్నాడు, ఇది కూడా దేవుడి ఇల్లే. ఈ ఇల్లు వదిలిపెట్టి మనం దేవుడి ఇంటికి అంటే వైకుంఠానికి వెళ్ళిపోతాం. అంటే దాని అర్థాన్ని మనం ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా జీవితంలో ప్రతిదీ కూడా మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడి దేవాలి, రేపు పొద్దున ఏమవుతుందో మనకి తెలియదు. తప్పకుండా ఈ శరీరం ఫెయిల్ అవుతుంది. ఈ శరీరం ఈరోజు కావచ్చు రేపు అంటే ఎన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయా, ఒకరోజు పడతాం కదా, మనసులో పడాలి లేదా. మరి ఎందుకు ఈ విధంగా బతుకుతున్నారు అందుకని అన్నారు ఈశావాస్యం ఇదం సర్వం. మన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో దేవుడి సొమ్ము దొంగిలించి అనుభవించాలనే మెంటాలిటీతో ఇక్కడికి వచ్చాం. ఆ మెంటాలిటీ వదిలిపెట్టడం కోసం మానవ జన్మ. వదిలిపెడితే బయటపడతాం, వదిలిపెట్టకపోతే ఇక్కడే ఉంటాం. మనం ఏం చేసినా పిల్లలకి అనాల్సి వస్తే ఎట్లా వీళ్ళు భక్తులు చేయాలి. పెళ్లి చేసుకునే పిల్లల్ని కనుక తప్పదు, వాళ్ళని భక్తులు చేయగలగమా లేదా, దట్ ఈస్ ది పాయింట్. భక్తులు చేయలేకపోతే నువ్వు సంసారంలో పడి దుఃఖాలు అనుభవిస్తున్నావు,
ఇంకో ఇద్దరిని పుట్టించి మీరు కూడా ఏడవండిరా మాతో పాటు, మేము ఏడుస్తున్నాం, మాతో పాటు మీరు కూడా ఏడవండి అంటే ఈయన పేరు ఎందుకు ఎత్తుకున్నా ఏందో ప్లాన్లు చదువుతున్నాడు. ఏమీ లేదు, దమ్మిడీ లేదు, గొచ్చి కట్టుకోవడానికి డబ్బులు లేవు, దానికి డబ్బు దేనికి లేదు డబ్బులు. ఆయన కూడా ప్లాన్లు కలలు కంటూ ఉండడం. ఆయన ఇక బుద్ధి ఆయన పని చేస్తుంది లేదా, శుభ్రంగా ఇంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నావు తింటున్నావు అనుకోవచ్చు కదా, నేను దేవుడికి ఎందుకు సేవ చేసుకోకూడదు. బయట ఉద్యోగం ఎత్తుక్కోవాలి, వాడి కాళ్ళ మీద వాడి కాళ్ళు పట్టుకుని వీడి కాళ్ళు పట్టుకుని, సార్ నాకు ఉద్యోగం ఏంటి సార్, ఇంత చేత ఏంటి పని చేస్తుంది అడుక్కోవాలి కదా. ఇక ప్రభుపాద అనేవాడు ఈ చదువులన్నీ కూడా అడుక్కు తినేవాళ్ళని తయారు చేస్తున్నాయి. 5 ఏళ్ళు చదువుకుని అది అడుక్కు తినేవాళ్ళ వాడి కూడా నాకు పని ఏంటి సార్, పని చేస్తాను బేరం చేసుకుని అంటే అప్పుడు లాభమైంది. ఆయన ఉదయగిరి నుంచి వెంకటేశ్వరు అప్పుడు బేటీకోలా నన్ను ఏమయ్యా ఈరోజు నువ్వు నీ కూతురు కూడా తీసుకొచ్చావు, అది వచ్చావు యాపిల్స్ మోసంబిల్ ఆయన ఏమయ్యా నువ్వు ఈరోజు మామూలుగా వచ్చిపోతూ ఉంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, కూతుర్ని తీసుకొచ్చాడు. ఈమెకి కావల్లో అడ్మిషన్ 65,000 రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్కి సంవత్సరానికి 65,000 రూపాయలు కట్టాలి. ఆయన చిన్న ఉద్యోగం చేసుకుంటాడు, కానీ ఏదో చాలా కూతురు చదువుకోవాలి కదా. నేను అట్లా ఇట్లా మాట్లాడి చెప్పా, నువ్వు ఇంజనీరింగ్ చదివి ఏం చేయాలా, మనుషులకి చదువు ఎందుకు రావాలంటే భగవద్గీత చదువుకోవాలంటే చదువు ఉండాలి. ఇంగ్లీషో తెలుగు చదవడం వస్తే మనం భగవద్గీత చదువుకోవచ్చు, అందుకు చదువు. నేను చెప్పా ఆడపిల్లకాయలు ముందు ఆయనకు పెళ్లి చేసుకోవాలి. 5 ఏళ్ళు అట్ట వ్యవహారం చేసుకుంటే తిరిగి మీ నాన్న డబ్బులు ఖర్చు పెట్టించి అడుగు తినే మళ్ళీ పెళ్ళికి మళ్ళీ ఖర్చు పెట్టాలా, చదువుకోవడానికి ఖర్చు పెట్టాలా, ఉద్యోగం ఎత్తుక్కోవాలి, ఉద్యోగం దొరుకుతుందా లేదా, మీరంతా వేటలో ఉన్నారు కదా, చదువు అయింది ఏమైంది లాభం జరిగింది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది కదా. అటు ఎన్ని అర్థం చేసుకొని ఉంటున్నా లేదా, మనం దేవుడు చక్కగా మనకి తినడానికి కూడా చక్కగా ఏర్పాటు చేస్తే నేను దేవుడికి ఎందుకు సేవలు చేసుకోకూడదు, దేవుడికి ఎందుకు సేవ కదా మనం అడుగుతుంది పని చేసి. కాబట్టి ఇది ఇక్కడ జీవితంలో ఈ 2 పనులు, ఒకటి కానీ మన దేవుడి పనుల్లో దిగితే తిండి ఉండడం గురించి వేరుగా ఆలోచించక్కర్లా. మందిరం ఉందంటే దేవుడికి నైవేద్యం పెట్టాలా, దేవుడికి నైవేద్యం పెడితే అది ఎవరు తినాలా, ఆయన తిన్నాడు అంత దేవుడికి మనకి సపరేట్గా మన గురించి ఆలోచించుకోకర్లా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మీరు ఆలోచించాల్సిందే ఎట్లా మనం దేవుడి పనులు నేర్చుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. అడుగు తినేవాళ్ళలాగా వాడి కాళ్ళ వీడి కాళ్ళ